జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి ఒక అదిరిపోయే న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా? ఏ మాత్రం కూడా మిస్ అవ్వకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఈ ఢిల్లీ ఎన్నికల పోలింగ్ సమయం రానే వచ్చింది. వచ్చే 5వ తారీఖు నాడు ఈ ఢిల్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అంటే బుధవారం నాడు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట. ఇకపోతే ఈ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు కూడా తలమునకలై ఉన్నాయి. అన్ని పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారంలో ఎలా మునిగిపోయినారట్నే. ప్రచారం ఎంత బాగా జరుగుతుందో, ఎంత రంజుగా ఉన్నదో మామూలుగా లేదు. ఇక్కడే మన దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు తన చాణక్య నీతిని అయితే ఉపయోగించారు. తెలుసు కదా మీకు అందరికీ అమిత్ షా గురించే. ఎటువంటి రాజకీయాన్ని కూడా అట్ట మార్చేస్తాడు. అట్లే ఒక పక్క అమిత్ షా గారు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానే మరొక పక్క ఒక కీలకమైనటువంటి కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్కు బలంగా అండగా ఉన్న వాళ్ళందరినీ కూడా తన వైపుకు తిప్పుకున్నాడు. ఇన్నాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ చూసుకొని అయితే ఎగిరెగిరి పడినాడో వాళ్ళను అమిత్ షా గారు ఆకర్షించే ప్రయత్నం అయితే చేసినారు. సరే, అది ఎట్లా ఏందనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తంగా 70 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి. వాటిలో 50 అసెంబ్లీ స్థానాలు ఈ ఢిల్లీ సిటీలో ఉంటే మిగిలిన 20 స్థానాలు ఢిల్లీ రూరల్లో ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? ఇక ఢిల్లీ రూరల్లో దాదాపుగా 360 గ్రామాలు ఉన్నాయి. వ్యవసాయం వాళ్ళ ప్రధాన వృత్తి. గ్రామాలంటే ఆల్మోస్ట్ అంతా కూడా అట్లే ఉంటుంది. ఇకపోతే ఈ 360 గ్రామాలలో 36 కమ్యూనిటీస్ ప్రజలైతే నివసిస్తారంట. అంటే 36 కులాలకు సంబంధించిన ప్రజలైతే నివసిస్తున్నారు. ఇక వీళ్ళు ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్కే అండగా అయితే వచ్చినారు. యాక్చువల్లీ ఏంటంటే గ్రామాల్లో అందరూ కూడా కొంచెం ఎట్లా అమాయకంగా ఉంటారన్నమాట. సో వీడు ముందుగానే డెకాయిట్ అయిపోయా. ప్రజలకు లేనిపోనేటివన్నీ అబద్ధ హామీలన్నీ ఇస్తూ ఉంటాడు. ఉచితాలను బాగా అలవాటు చేశాడు. దానివల్ల ఏంటంటే వీళ్ళు మోసపోతూ ఉంటారన్నమాట. అట్లా ఏది ఏమైనా వీళ్ళు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకే ఓట్లేస్తూ వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీకు పడే ఓటింగ్ శాతం కూడా అర్బన్ ఢిల్లీలో కంటే రూరల్ ఢిల్లీలో ఎక్కువగా వస్తుంది. దాదాపుగా 60% ఓట్లు ఒక్క రూరల్ ఢిల్లీ నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ అయితే సాధిస్తూ ఉండాలి. అంటే ఈ రూరల్ ఢిల్లీలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత బలంగా ఉన్నదో ఈ ఉదాహరణ చాలు మీకు అర్థమయ్యేదానికి, ఓకేనా? ఇకపోతే ఈ రూరల్ ఢిల్లీలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం అని చెప్పేసి నేను ఇందాకనే చెప్పిన. అయితే ఈ వ్యవసాయం చేయడానికి కావలసినటువంటి సౌకర్యాలను కల్పించడంలో ఈ డెకాయిట్ ఎవరు, ఈ సారాయి దొంగ అయినటువంటి ఈ అరవింద్ కేజ్రీవాల్ పూర్తిగా ఫెయిల్ అయిపోయినాడు. వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి నీటిని సరఫరా చేయడంలో కానీ, లేదా నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కానీ, రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడంలో కానీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఎట్ట చేస్తాడో ఆయన ముందు వచ్చేసి ఎట్లున్నాడో, ఓరినైనా నేను పెద్ద నిజాయితీ పండుగని చెప్పేసి అదేదో మాసిపోయిన సొక్కా మరి ఇంత పొడుగు మోకాళ్ళ దాకా సొక్కా వేసుకొని, ఏదో మామగారి సినిమాల్లో ఆయన ఉంటాడో బాబు మోహన్ ముళపంది అంటారు కదా, ఆయన వేసుకునేదాన్ని మరి ఇంత పొడుగు సొక్కా ఒకటి వేసుకొని ఊరేగుతూ ఉన్నాడు. ఇప్పుడా అదేదో శేషమహల్ అంట 45 కోట్లు పెట్టి కట్టుకున్నాడంటే ఆ ఇల్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడా. బాత్రూంలో 5 లెటర్లు ఉంటాయి చూసినారా, బేసిన్లు ఎన్ని సింకులు ఇవన్నీ కూడా అంత బంగారపోతంట. ఇట్టోళ్ళు ఏం పట్టించుకుంటారు ప్రజలను ఒకసారి ఆలోచించండి. ఇకపోతే ఈ కోళ్ల ఫామ్లో గొర్రెల పెంపకందారుల పరిస్థితి ఇంకా చెప్పాల్సిన అవసరమే లే. దీంతో ఈ రూరల్ ఢిల్లీ ప్రజలు మొదటిసారి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారు. తమకు ఎటువంటి సహాయం చేయలేదని ఈ అరవింద్ కేజ్రీవాల్ పైన ప్రతి ఒక్కరు కూడా కోపంతో రగిలిపోతారు. ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి ఎవరు మామూలు కాదు. ఇప్పుడు మనం చాణక్యుడిని మనం చూడాల, ఆ చాణక్యుడిని మనం అమిత్ షా రూపంలో చూడొచ్చు అనమాట. ఆయన ఈ విషయాన్ని కనిపెట్టేసి వెంటనే ఈ 360 గ్రామాల పెద్దలను తన వద్దకైతే పిలిపించుకొని సమావేశం అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా 2 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో అమిత్ షా గారు ఆ 360 గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరైతే పెద్ద మనుషులు వచ్చారో వాళ్ళు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా విన్నారు. తర్వాత ఆ సమస్యలను తాము ఎలా పరిష్కరిస్తారో వాళ్ళకి తెలియజేశారు. అంటే ఈ 360 ఈ రూరల్ విలేజెస్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఆ గ్రామాలకు సంబంధించిన సమస్యలను రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ విధంగా పరిష్కరిస్తుందో అమిత్ షా గారు వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టు తెలియజేశారు. తమకు గనక ఓటు వేస్తే తాము ఈ 360 గ్రామాలను వైబ్రెంట్ ఇండియాలో భాగంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారనమాట.
గుజరాత్లో మాదిరిగానే ఢిల్లీలోని అన్ని గ్రామాలను పూర్తి స్థాయిలో వృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. అమిత్ షా మాట చెప్పినంటే మాట కోసం ఎంత దూరమైనా పోతాడు. అది దీంతో ఈ 360 గ్రామాల పెద్దలు సంతృప్తి చెందినట్టు తెలుస్తుంది. అమిత్ షా గారు చెప్పిన మాటలకు వీళ్ళు కూడా ఓకే చెప్పినట్టు మనకైతే సమాచారం అందుతుంది. అంటే ఇన్నాళ్ళు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకు పెట్టని కోటలా ఉన్నటువంటి ఈ రూరల్ ఢిల్లీలోని 360 గ్రామాలు ఇప్పుడు బీజేపీ వైపుకు తిరిగే అవకాశం అయితే ఉండాలి. అదే గనక జరిగితే ఈ ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు నల్లేరు మీద నడకనని చెప్పి చెప్పుకోవచ్చు. అట్టగాదు ఓడు మోసగాడు దొంగ ఓటు చెప్పే మాటలే మేము నమ్ముతాము, ఓటు చెప్పినట్టే మేము నమ్మే వాడికే మేము ఓట్లు వేస్తామంటే మేము సంఘానికి పోతామంటే ఇంకెవడు ఏం చేస్తాడా, ఎవడు ఏం చేయలేడు. అది మాత్రం పక్క. నాయన ఏదేమైనప్పటికీ ఈసారి ఢిల్లీ ఎలక్షన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి, మామూలుగా లేవయ్యా స్వామి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకొక మాట, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.